కల్పండి అది కల్పండి. ఓం గణానాం వేసుకోండి పట్టుకోండి మేడం. ఓం గం గణపతే స్వాహ మహాగణాధిపతి నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం స్వాహ. ఓం గణానాం త్వా గణపతిం నమామహే కవిం వేదాపవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः शीर्षादनं స్వాహా. ఓం గణపతే స్వాహ శుభాగణాధిపతి ఓం గణానాం త్వా గణపతిం నమామహే కవిం వేదాపవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः शीर्षादनं స్వాహా. ఓం గం గణపతే స్వాహ శుభాగణాధిపతి ఓం గణానాం త్వా గణపతిం నమామహే కవిం వేదాపవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः शीर्षादनं స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం వేదాపవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः शीर्षादनं స్వాహా. ఓం గం గణపతే స్వాహ శుభాగణాధిపతి నమః. ఓం గణపతే నమః గణపతే నమః గణపతే నమః శ్రీస్తంభోదరాయ సంతానినాథే శివదాయ వరదే శుభాగణాధిపతి స్వాహ. మహాగణాధిపతి నమః. ఓం నమో గణపతే నమః గణపతే నమః గణపతే నమః శ్రీస్తంభోదరాయ సంతానినాథే శివదాయ వరదే శుభాగణాధిపతి స్వాహ. శుభాగణాధిపతి నమః. ఓం నమో గణపతే నమః గణపతే నమః గణపతే నమః శ్రీస్తంభోదరాయ సంతానినాథే శివదాయ వరదే శుభాగణాధిపతి స్వాహ. శుభాగణాధిపతి నమః. శ్రీ మహాగణాధిపతిరస్తు తథాస్తు. ఓం నమస్కారం చేసుకోండి. చెప్పండి. రంగేశ విజ్ఞప్తి కరామయస్య చకార చక్రే సన్నిధిం నివృత్తయే సమాశ్రయం రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఎందుకు అగ్ని అంటేనే వెలిగించేటువంటి దానికి మన మధ్యలో ఓం ఏకదా నైమిషారణ్యే శౌనకాదేహ సపుచ్చరాగం సర్వం సృతం పౌరాణికం. మహామునులందరూ కూడా ఒక చోట కూర్చొని ఆలోచన చేస్తున్నారు. ఎవరి భూలోకంలో ఉండబడేటువంటి మానవుల యొక్క కోరికలన్నీ తీరిపోయి ఏమందు సుఖం బతుకున్న కాలం ఎలా ఉండాలి, బాగా సుఖపడాలి, మా ఆయన నన్ను బాగా సుఖపెట్టాలి, మేమిద్దరం కలిసి బాగా సెల్ఫీ దిగాలి, అది మళ్ళీ స్టేటస్ లో పెట్టుకోవాలి, మళ్ళీ వాడిని చూసి బాగున్నాయి అనాలి, బాగాలేదు అనాలి, వాళ్ళతో పడాలి, 100% రికార్డ్ అయిన స్టేటస్ లో పెట్టుకోలేదు తప్పలేదు. ఇట్లా ఇవన్నీ సుఖం అనేటువంటి దానికి ఆలోచనలు, తర్వాత ఉన్నంత కాలం ఉన్నటువంటి సుఖాలను అనుభవించి తర్వాత ఏం చేయాలి, మోక్షాన్ని పొందడానికి కారణమైనటువంటి ఒక పరమావధిని అందచేయాలి భూలోకంలో ఉండబడేటువంటి మానవుల కోసం అని మహామునులు అందరూ కూడా కూర్చొని ఆలోచిస్తారు. వాళ్ళకు అన్ని రకాల పూజలు అనుకుంటున్నారు, కానీ ఏది కూడా వారికి సంతృప్తిని ఇవ్వడలేదు. కాబట్టి ఆ సంతృప్తిని ఇవ్వకపోవడం ద్వారా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సరే, అలా ఉండబడేటువంటి ఆ యొక్క మహామునులు ఉండబడేటువంటి ఆ దేవలోకంలోకి ఎవరు ఇచ్చేశారు, కావాలనే చేశారు, కావాలనే ఉంచారు. అలా ఉండబడేటువంటి ఆ యొక్క దేవలోకంలోకి ఆ యొక్క ఎవరు నారద మహాముని పెద్దవాళ్ళు వస్తే ఏం చేయాలి, ఎందుకు వచ్చామని అడగాలి. అడిగితే వాళ్ళకి ఒకసారి రారు, టీలు పెట్టి కొనదు, కాఫీ పెట్టి కొనదు, మంచి టీచర్ కొనదు, అసలు ఎటువంటి గొడవే ఉండదు, వాళ్ళ తరపు చుట్టాలు కూడా రారు, ఏ గొడవ లేదు కదా, మంచి పద్ధతి. మనం కూడా అట్లనే ఇక్కడ పోతారా మీ వాళ్ళు అని మనం పోయి మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ పిల్లలు అది కూడా నేర్చుకుంటారు. వాళ్ళు కూడా ఏమన్నా రోజు మళ్ళీ ఏమవుతారు, మనం పోయినప్పుడు కూడా మనం కూడా పెద్దోడు అవుతుంది కదా, మళ్ళీ వాళ్ళు కూడా అట్లే ఆలోచన చేస్తారు. ఎందుకు వచ్చి మీ నాయన ఇప్పుడే అని భర్తను భార్య చాలా మంచి సాంప్రదాయం కొనసాగేదేమో భవ భగవా. తర్వాత ఎవరు చెప్పింది, అతిథి దేవో భవ, అతిథిలో ఎవరున్నారని చెప్పింది, దేవుడు ఉన్నారని చెప్పింది. మనం ఈ రోజులలో వచ్చినోడు ఒకరోజు ఉంటున్నా, 10 నిమిషాలు ఉంటున్నా, వాడికి మంచిని పోతున్నా, కాఫీ పోతున్నా, లేకపోతే నా టిఫిన్ పెట్టాల్సి వస్తుందా, లేకపోతే అన్నం ఉండాల్సి వస్తుందా, ఇంకేమన్నా వీధి చివర మర్యాద చేయాల్సి వస్తుందా, పేయింగ్ ద రెస్పెక్ట్. మన ఈ రోజులలో మనం ఏం చేస్తున్నాం, అన్ని చోట్ల అన్ని పే చేసి మనం కొన్నిటిని అప్టైన్ చేసుకుంటున్నాం, అంటే తీసుకుంటున్నాం. ఇక్కడ దీనికి వస్తురూపకంగా ఏమి, డబ్బు రూపకంగా ఏమి అవసరం లేదు. దీనికి కావాల్సిన ఏమి నిలబడితే రెస్పెక్ట్ పే చేస్తాం. అలా అందుకోసమే స్కూల్ పిల్లలకి ఏం చేస్తారు, ప్రతి క్లాస్ స్టార్టింగ్ లో సార్ రాగానే ఏం చేస్తారు, అది అక్కడ స్కూల్లోనే మర్చిపోతున్నాం, జీవితంలో మాత్రం దేశంలో పడట్లేదు. అందుకే కాలు నొప్పులు, వేడి నొప్పులు 40 సంవత్సరాలకే ఊరుకో ఏంటిది నువ్వు ఊరికే అనే దగ్గరికి వస్తున్నాం. స్వామిని కొలిచి హారతులియనమ్మా.
స్వామిని కొలిచి హారతులేరమ్మా. అర్చన చేశామా, మనసు అర్పణ చేశామా, స్వామిని మదిలోనే కోవెలగలమా. పది కాలాల్లో పసుపు కుంకుమలై మరి అడిగేమా, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. చేతులట ఆ స్వామిని దర్శించే కనులే కనులట, సరికరిగా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. మంగళవరమ్మా, శుభమంగళ చేత మనసు అర్పణ